హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఇదిగోండి కిడ్స్ లెహంగా. ఇది వచ్చేసి బాడీ లంగా అండి. ఇది బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ కట్ వర్క్తో ఫ్రిల్స్ మొత్తం కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కస్టమైజ్డ్ బ్లౌజ్ అండి. ఇది ముందు వీడియోలో వచ్చేసి లంగా బాడీ లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పార్ట్ 1లో ఉంది. ఇది పార్ట్ 2 అండి. చూడండి, బోట్ నెక్ బాడీ లెంత్ వచ్చేసి 11 వచ్చింది. 12 ఇంచులు పెట్టుకున్నాను నేను. షోల్డర్ వచ్చి 4.5, చంక భాగం కూడా 4.5కి ఇలా పెట్టుకొని చంక లోతు అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను. పాప బాడీ వచ్చేసి ఫ్రంట్ 14, బ్యాక్ కూడా అలాగే 14 వస్తుంది. పాప లెంత్ మొత్తం బాడీ లూజ్ అయితే కనుక 22 వచ్చింది. ఇది మనకి కింద ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి మిడిల్లో డాట్స్ వేయకుండా కింద నుంచి లెహంగా మోడల్లో డాట్ వేసేటట్టుగా ఇలా నేను మార్కింగ్ చేసుకున్నాను. సేమ్ ఏదైతే ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేసుకున్నామో అలానే బ్యాక్ పార్ట్ కూడా ఇలా కటింగ్ చేసుకొని మొత్తం కూడాను ఇలా నాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 2.5కి ఇలా మార్క్ చేసుకున్నాను. 4.5 కట్ వర్క్ నెక్ వచ్చింది కదండి ఫ్రంట్, అది పల్టా తిప్పుకుంటాను. బ్యాక్ వచ్చి ఇలా రౌండ్ నెక్ అయితే కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇది బుట్ట హ్యాండ్ అండ్ ఆ ఫ్రిల్ కోసమని క్లాత్ ఫ్రిల్స్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చిందండి. ఇలా క్లాత్ అయితే కుచ్చు కోసం లైనింగ్ కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి బుట్ట చేతులు మొత్తం కూడాను వర్క్ వచ్చేలాగా చేపించాను. కింద వచ్చేసి బ్లౌజ్లో ఏ బార్డర్ అయితే ఉందో అది నేను పెట్టుకుంటున్నాను. బుట్ట కోసం ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా హ్యాండ్స్ ఇది కుచ్చు ఇలా పెట్టుకుంటాము. కింద వచ్చేసి బార్డరు. ఇప్పుడు మనం పై పార్ట్ ఇలా వర్క్ ఏదైతే ఉందో అది కటింగ్ చేసుకుందామండి. వర్క్ పార్ట్ ఉండేటప్పుడు మనకి వర్క్ సమంగా ఉందో లేదా అనేది చూసుకోవాలి. కొంచెం సైడ్ అయిపోయినా నెక్ మొత్తం సైడ్కి వెళ్ళిపోతుంది. అందుకని ఇలా ముందుగానే కొంచెం అయితే కనుక ఎక్స్ట్రా తీసుకుంటాను నేను. ఇవ్వండి, బాడీ పార్ట్ వచ్చేసి ఇలా కటింగ్ అయిపోయింది. బుట్ట చేతులకి ఇలా కటింగ్ చేసుకున్న పార్ట్ ఇంకా కొంచెం అతుకు పడుతుంది. ఇలా అయితే కనుక నేను వేసేసుకున్నాను. దీనికి వచ్చి ఇలా బార్డర్ అటాచ్ చేసుకుంటాను కుట్టేటప్పుడు. ఇప్పుడు ఫ్రిల్ పార్ట్ ఉంది కదా కింద, అది ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్కి నేను వర్క్ చేసేటప్పుడే ఇలా మార్కింగ్ వేసి వాళ్ళకి ఇచ్చాను. అది సేమ్ ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకొని ఇలా ఫ్రిల్స్ అయితే కుట్టేటప్పుడు పెట్టుకుంటాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా మిగిలిన క్లాత్ని మనం ముందుగా బాడీ కటింగ్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. బ్యాక్ పార్ట్ నేనైతే కనుక ఇలా వేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ పట్టి కాజాలు పట్టి వస్తుంది, బ్యాక్ ఓపెన్. ఇప్పుడు కుట్టే విధానం, ఫస్ట్ నెక్ దగ్గర స్ట్రైట్గా ఉండేలాగా ఇలా ముందుగా ఒక స్టిచ్ అయితే వేసుకొని సూది పైకి లేపి తీసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి, ఇది కట్ వర్క్ కదండి, నిదానంగా సూది దింపి ఇలా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి మళ్ళీ నెక్ పైన లైనింగ్ మీద కుట్టు వేసే అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే ఇలా సూది దిప్పుకుంటూ నిదానంగా తిప్పుకుంటూ కుట్టుకుంటే మనం ఇలా తిప్పగానే నెక్ షేప్ అయితే కనుక కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది బేబీ నెక్ కాబట్టి చిన్నగానే ఉంటుంది కదా, తిరగడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. వీలైనంతగా
పైకుట్టు ఇలా వేసుకుంటున్నాను. మనకి కట్ వర్క్ లాగా సేమ్ కరెక్ట్గా అంటే రాదు కదా, అలా రౌండ్ నెక్కి వేసేలాగా వేసుకుంటున్నాను. ఎందుకంటే లైనింగ్ పైకి రాకుండా ఉండటం కోసం. ఇప్పుడు వచ్చేసి నెక్ మీద కుట్టు ఇలా వేసుకుంటున్నాను. ఇలా నెక్ అయితే మొత్తం కుట్టేసాము. ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడాను ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకొని చుట్టూ కూడాను చివర్లో ఇలా కటింగ్ చేసేసుకుంటాను. డాట్స్ అయితే కనుక ఇదిగోండి ఇలా ముందు చూపించేటట్టుగా నేనైతే డాట్స్ ఇలా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి బాడీ పార్ట్ అయితే కనుక రెడీ అయిపోయింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ముందుగానే లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఇప్పుడు దాన్ని వచ్చేసి ఇలా బార్డర్ ఏదైతే ఉందో దానికి చిన్నగా ఇలా బుట్ట చేతులు ఫ్రిల్స్ ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా ఎంత క్లాత్ అయితే కుచ్చుకొస్తుందో అంతా పెట్టేసుకొని మిగిలింది ప్లెయిన్గా ఉంచేసుకుంటున్నాను. అలాగే రెండు చేతులు కూడాను ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకున్నానండి. ఇదిగోండి ఇలా అయితే కనుక బుట్ట హ్యాండ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం దీనికి బార్డరు లైనింగ్ కింద అటాచ్ చేస్తున్నాను. మనకి ఖర్చు కనపడకుండా ఉండటం కోసం ఇలా నేను పఫ్ హ్యాండ్ ఏదైతే ఉందో మొత్తం కూడాను లోపలికి ఇలా టెట్టేసుకుంటూ నేను ఇలా కుట్టు అయితే కనుక వేసుకుంటున్నాను. తర్వాత లోపల నుంచి మనం బయటికి లాక్కుంటే ఖర్చు లేకుండా నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు చివర ఇలా కుట్టు వేసుకొని బుట్ట దగ్గర కుచ్చుపెట్టిన దగ్గర కూడా ఈ విధంగా నేను కుట్టు అయితే కనుక వేసుకుంటున్నాను. ఇవ్వండి హ్యాండ్స్ లోపల వైపు చూడండి చిన్న పీస్ కూడా కనబడకుండా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది. చిన్నపిల్లలకు గుచ్చుకుంటే వేసుకోరు కదా, అందుకనేసి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా రెడీ చేసేసుకొని ఉక్సులు పట్టి కాజాలు పట్టి అయితే కనుక ఇలా ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఇలా మొత్తం కూడాను వేసుకుంటున్నాను. కాజాలు పట్టి వచ్చేసి కింద నుంచి ముందు కుట్టుకొని పై వైపుగా తిప్పుకుంటే ఇలా నీట్గా ఉంటుందండి. దాని పక్కనే కుట్టు పక్కన కుట్టి ఇలా రెండు కుట్లు వేసుకుంటున్నాను. ఉక్సులు పట్టి ఇలా మడి చేసుకొని మొత్తం సరిపోయిందా లేదో ఒకసారి చూసుకొని బ్యాక్ నెక్ అయితే కనుక ఇలా హెమింగ్కి క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా నెక్ మీద కుట్టేసుకుంటే నెక్ రెడీ అయిపోయింది. ఉక్సులు పట్టి ఇలా చూసుకున్నాను. ఫ్రంట్ ఏ విధంగా అయితే డాట్స్ వేసామో బ్యాక్ కూడా అదే విధంగా డాట్స్ వేసి షోల్డర్ అయితే కనుక ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఈ కట్ వర్క్ నెక్ కదా, ముందుగానే షోల్డర్ రెడీ చేసుకొని దాన్ని కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి కొంచెం కటింగ్ చేసుకుంటానండి కుట్టేటప్పుడు. ఇలా ఇదిగోండి పఫ్ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా, ఆ హ్యాండ్ కూడాను ఇలా కుట్టుకుంటున్నాను. ఇలా హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత చూడండి పఫ్ హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి కింద నేను ఫ్రిల్స్ కోసం బాడీకి ఫ్రిల్ అతకడానికి వర్క్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ క్లాత్ని ఇలా లైనింగ్ తిప్పుకొని ఇలా పై కుట్టయితే కనుక వేసుకుంటున్నాను. ఇలా మొత్తం కుట్టేసి రెడీ చేసుకున్న తర్వాత బాడీ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి, అది కరెక్ట్గా ఇలా పైన 14 ఇంచులు, నడుము దగ్గర 13 ఇంచులకి, చేతులు వచ్చేసి 4 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని కుట్టు పక్కన కుట్టు 3 కుట్లు ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా చేతులు అతికేటప్పుడు ఖర్చులు మొత్తం ఇలా పైకి ఉండేలాగా ఇలా అయితే కనుక వేసుకుంటున్నాను. ఇదండి
పక్కన కుట్టు వేసుకొని ఖర్చు అయితే కనుక ఇలా కొంచెం కటింగ్ చేసేసుకొని తర్వాత అయితే ఓవర్లాక్ చేసుకుంటాం మేము రెండు వైపులా కూడాను. హ్యాండ్స్ కొలత మొత్తం మెజర్మెంట్ అంతా కరెక్ట్గా ఉండేలాగా ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటూ ఇలా చూసుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ రెండు వైపులా ఒకేలాగానే స్టిచ్చెస్ అయితే కనుక ఇలా వేసేసుకుంటున్నాను. ఇది కూడా కుట్టు పక్కన కుట్టు ఇలా 3 కుట్లు వేసేసుకొని మొత్తం ఖర్చు అంతా కూడా కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఫ్రిల్ ఇలా కుట్టేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకున్నాం కదా క్లాత్, అది వచ్చేసి ఇలా ఫ్రిల్స్ ఇలా ముందుగా కుచ్చులు పెట్టేసుకొని చూడండి ఫ్రిల్ ఎంత నీట్గా వస్తుందో, ఒకదాని పైన ఒకటి ఇలా మొత్తం కూడా ఫ్రిల్స్ ఇలా రెడీ చేసుకొని బ్లౌజ్కి బ్యాక్ ఉక్సుల పట్టీ దగ్గర నుండి రౌండ్గా అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి ఉక్సుల పట్టీ దగ్గర మడత కుట్టేసుకుంటే అది కూడా ఒక ఉక్సుల పట్టీ దగ్గర లాగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడాను కుట్టుకున్న తర్వాత నీట్గా వచ్చిందా లేదా ఒకసారి తిరగేసి చూసుకొని కుచ్చు మీద పై కుట్టు అయితే కనుక బాడీకి వేసుకుంటున్నాను. మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వర్క్ వచ్చింది కాబట్టి నీట్గా కనిపిస్తుంది. ఇదిగోండి లంగా జాకెట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.